ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం చదివితే గనక, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇకెన్నటికిని చనిపోడు అంటున్నాడు. అంటే రూతు గ్రంథం మీరు 3వ అధ్యాయంలోనికి వెళితే గనక, రెండో అధ్యాయం చదివితే గనక, ఆ 2వ అధ్యాయంలో నయోమి గొప్ప మాట పలుకుతుంది. ఏమని అంటే, ఆ మృతులకును సజీవులకును ఉపకారం చూపుటలో మాననీయుతుడు అంటున్నాడు. అంటే దేవుని కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దేవునిలో నడుస్తున్నప్పుడు దేవుడు తన పునరుత్థాన శక్తి చేత తన జీవమును నీకిచ్చి నిన్ను జీవింపచేసే గొప్ప దేవుడే నువ్వు నమ్ముకున్న గొప్ప దేవుడు. కాబట్టి నువ్వు నమ్ముకున్న గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి దేవుని గణపరిచే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో నీకు తెలియకుండానే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.